మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మా పేరు డాక్టర్ సందీప్. ఐఎమ్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ వికారాబాద్లో శ్రీ బాలాజీ జనరల్ హాస్పిటల్ ఇన్ వికారాబాద్, ఆలంపల్లి రోడ్, వికారాబాద్లో. ఐఎమ్ 10 years of experience in pediatrics and general practice. సో ఇప్పుడు ఉన్న హాట్ టాపిక్ మన 2 రాష్ట్రాల్లో కూడా అని ఆల్ ఓవర్ ఇండియా మెయిన్ థింగ్ ఈజ్ న్యూ కోవిడ్ వేవ్ అండ్ న్యూ కోవిడ్ వైరస్ సెకండ్ వేవ్ అనేది ఒకటే నడుస్తుంది బయట. సో మన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అయితే అంత ఈ వేవ్కి అంత సీరియస్గా తీసుకుంటలేదు. అట్లా ఆ పరిస్థితి మాకు అనిపిస్తుంది. బీయింగ్ ట్రీటింగ్ డాక్టర్, ఐ ట్రీట్ సో మెనీ పేషెంట్. సో ప్రాబ్లం ఏంటిదంటే ఆ సెకండ్ వేవ్ నుంచి ఎందుకు అంత మన రాష్ట్రాల్లో ఎందుకు అంత సీరియస్లీ తీసుకుంటలేదు, దానికి రీజన్ ఏంటిదంటే మీరు ఒక్కసారి పక్కన రాష్ట్రం చూడండి, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. సో మహారాష్ట్ర ఒక సింపుల్ చిన్న డిస్ట్రిక్టే డైలీ 50 to 60 డెత్స్ ఉన్నాయి. కౌంట్స్ అయితే ఇడిచిపెట్టండి, కౌంట్స్ నో ప్రాబ్లం, డెత్స్ డైలీ 50 డెత్స్. ఐఎమ్ బిలాంగ్స్ టు వన్ సింపుల్ ప్లేస్, చాలా చిన్న ప్లేస్. ఆ చిన్న ప్లేస్ 20,000 పాపులేషన్. సో మార్చ్ 25th నుంచి ఈరోజు 25th 1 monthలో ఒక 20,000 పాపులేషన్ ఉన్న విలేజ్లో 68 మెంబర్ చనిపోయాడు. దానిలో మా బంధువులు కూడా ఉన్నాయి, మా బెస్ట్ ఫ్రెండ్ కూడా. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఉన్న మ్యూటేషన్ చేంజ్ అయిన వాళ్ళకి ఏజ్ ప్రిడిస్పోజిషన్ చేంజ్ అయిపోయింది. ఏజ్ అంటే ముందు 50 years పైన ఉన్న వాళ్ళకి, ప్లస్ వాళ్ళు ఉన్న కొమార్బిడిటీస్ లైక్ క్రోనిక్ డిసీజ్ లైక్ షుగరు, బీపీలు, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రమాదకరం ఉన్నది పరిస్థితి ముందు ఉండే ఫస్ట్ వేవ్లో. సో ఫస్ట్ వైరస్లో ఈ మ్యూటేషన్ అయిన వాళ్ళకి ఫస్ట్ థింగ్ సివియారిటీ బాగా పెరిగింది. దానికి ఎంత పెరిగిందంటే యూ కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. సో ద మెయిన్ థింగ్ ఇస్ ట్రాన్స్మిసిబిలిటీ. అంటే ముందు ఫస్ట్ ఏప్రిల్లో 2020 అండ్ ఏప్రిల్ మే జూన్లో ఉన్న వైరస్ ఒక పేషెంట్కి కరోనా పాజిటివ్ వస్తే ఆ పేషెంట్ వాళ్ళతోనే ఇంకా 1.5 మందికి ట్రాన్స్మిట్ చేయొచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్న కండిషన్ ఇప్పుడు ఉన్న సెకండ్ వేవ్లో 1 పేషెంట్ హీ కెన్ ట్రాన్స్ఫర్ హిస్ వైరస్ టు మోర్ దెన్ 25 people. సో అంత అదే ట్రాన్స్మిసిబిలిటీ, అది ఇంత సివియారిటీ పెరిగింది. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ యాక్చువల్లీ ద చేంజెస్. సో ప్రతిసారి ఒక సీజన్ చేంజ్ అయినప్పుడు, ఒకటే వర్షాకాలం నుంచి సల్వాకాలంలో పోయినప్పుడు, సల్వాకాలం నుంచి ఎండాకాలంలో ఉన్నప్పుడు ప్రతి 1 టైం వైరస్ చేంజ్ అయితేనే ఉంటాయి. వాళ్ళకి పొజిషన్ అనేది బయట ఉన్నది, స్పైక్స్ ప్రోటీన్ చేంజ్ అనేది, దానికి మనం మ్యూటేషన్ అనేది అంటాం. సో కొన్నిసార్లు అయితే మ్యూటేషన్ అని ఇప్పుడైతే ఈ మ్యూటేషన్ ఉన్న మ్యూటేషన్ మహారాష్ట్రలో ఉండదు. మహారాష్ట్రలో మ్యూటేషన్ అది ప్రతి ఏరియా వైజ్ మ్యూటేషన్ చేంజ్ అవుతుంది. సో దానికి చాలా హౌ ఇట్ విల్ గోస్ ఇన్ ఫ్యూచర్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ దానికి ఉన్న డెత్ రేటు అండ్ డెత్ పర్సంటేజ్ ఎట్లా పెరిగిందంటే ఫస్ట్ టిల్ ఫిబ్రవరి ద డెత్ రేట్ ఈజ్ ఓన్లీ 0.8%, అంటే 1% అనుకోండి. ఇప్పుడు ఉన్న ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు డెత్ రేట్ ఈజ్ మోర్ దెన్ 5%, అంటే 10%. సో 10% అంటే 100 పేషెంట్కి కరోనా వస్తే 10% పేషెంట్ చనిపోతున్నాయి, వాళ్ళకి డెడ్ అవుతున్నాయి, అంతా అది సివియర్గా అవుతుంది. దానికి రీజన్ ఏంటంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎట్లా తీసుకోవద్దు. సపోజ్ ఫస్ట్ ఐ విల్ టెల్ యూ వన్ పేషెంట్ పరంగానే. సో ఫస్ట్ పేషెంట్ ఉంది ఏజ్ గ్రూప్ పరంగానే. ఫస్ట్ పేషెంట్ 20 to 30 years ఓల్డ్ పేషెంట్, ఫస్ట్ డే ఫీవర్ వచ్చింది. ఏం చేయాలి? నార్మల్గా మీరు ఇంట్లో ఏమైనా పారాసిటమాల్ ఉన్నా, ఏమైనా కోల్డ్ రిలేటెడ్ ట్యాబ్లెట్ ఉంటే తీసుకొని కొంచెం అడిక్వేట్ హైడ్రేషన్ తీసుకొని ఇంట్లో ఉండొచ్చు. మీరు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేయొచ్చు ఫస్ట్ 2 days 48 hours. ఓకే, ఆ 48 hours అయిపోయిన తర్వాత మీకు ఫీవర్ తగ్గలేదు,
కోల్డ్ కొంచెం పెరిగింది, బాడీ పెయిన్స్ కొద్దిగా ఎక్కువ అయిపోయింది, ఆ తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళండి. డైరెక్ట్లీ టెస్ట్ చేయకండి. ఇఫ్ మీ డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ మీకు కరెక్ట్గానే చెప్తాడు, సో దిస్ ఇస్ ఆ సిమ్టమ్ అనేది అట్లా అనిపిస్తుందంటే హీ విల్ సజెస్ట్ యూ అదే టెస్ట్ చేయాలని. సపోజ్ ఆ టైంలో మీరు టెస్ట్ చేస్తే కూడా ఏ టెస్ట్ చేయాలి? డైరెక్ట్లీ ఆర్టీపీసీఆర్, డైరెక్ట్లీ హెచ్ఆర్సిటీ అనేది చేయొద్దు, ఓన్లీ యాంటీజెన్ టెస్ట్ చేయాలి. సో ఏంటంటే యాంటీజెన్ టెస్ట్ ఎవరికి పాజిటివ్ వచ్చింది అదే 99% వాళ్ళకి ఆర్టీపీసీఆర్ కూడా పాజిటివ్ రావడానికి అవకాశం ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. ఈ 20 to 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ప్లస్ 2 రోజు అయింది మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినావు, ట్యాబ్లెట్ తీసుకున్నావు, సో యు ఆర్ ఫీలింగ్ బెటర్, మీకు ఏం సిమ్టమ్ అనేది లేదు, గుడ్ హైడ్రేషన్ పెట్టినావు, వాటర్ మంచి తీసుకున్నావు, మంచి ఫుడ్ తీసుకున్నావు, ఓకే యూ విల్ రికవర్ విదిన్ 5 days. అనదర్ 7-8 days అంటే టోటల్ 15 days మీరు క్వారంటైన్లో ఉండాల్సిందే. సో దిస్ ఈజ్ ఫ్యాక్ట్. సపోజ్ ఇది 4 days 48 hours ట్యాబ్లెట్ డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఇంకా 2 days వరకు మీకు సిమ్టమ్ తగ్గలేదు, వీక్నెస్ చాలా బాగా అయింది, మీరు నార్మల్గా డే టు డే యాక్టివిటీ చేసినప్పుడు బాగా అలసిపోతున్నాం, సో లైక్ బ్రేత్ అవుట్ అవుతున్నాం. అంటే సపోజ్ మీరు నార్మల్గానే బాత్రూమ్ ఒక 20 అడుగు బాత్రూమ్ ఉంటే అప్పుడు బాత్రూమ్ పోయి వస్తే కూడా మీకు కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది, చెమటలు బాగా వస్తున్నాయి, కూర్చుంటే కూడా మీకు ఛాతీలో కొంచెం దడదడ అనిపిస్తుంది. ఆ టైంలో ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి సాచ్యురేషన్ కానీ అది హార్ట్ రేట్ కానీ చెక్ చేయాలి. సో సాచ్యురేషన్ ఏంటి? సాచ్యురేషన్ అనేది అంటే లంగ్స్లో ఉన్న కెపాసిటీ. సో మీ లంగ్స్ ఎంత % ఆక్సిజన్ మీ బాడీకి ఇస్తుందని. ఓకే, సో సాచ్యురేషన్ అది నార్మల్లీ ఆ సాచ్యురేషన్ అయితే 95 to 100 మధ్యలో ఉండాలి. 95 to 100, 95% to 100%. సో ఇఫ్ యువర్ సాచ్యురేషన్ అని హార్ట్ రేట్ ఆ టైంలో మీకు ఫీవర్ లేనప్పుడు హార్ట్ రేట్ బిలో 100 ఉండాలి 20 to 30 year ఏజ్ గ్రూప్. సో ఒకవేళ 20 to 30 years ఏజ్ గ్రూప్లో మీకు ఉన్న హార్ట్ రేట్ 130 అయింది, మీకు ఛాతీలో చాలా దడదడ అనిపిస్తుంది, మీకు ఉన్న ఏమైనా హైబర్స్ లాగా అనిపిస్తుంది, ఆ టైంలో మీ హార్ట్ రేట్ అయితే 130 వరకు ఉంటే మీ సాచ్యురేషన్ 95 ఉంటే కూడా యూ షుడ్ చెక్ యాంటీజెన్ టెస్ట్ అండ్ హెచ్ఆర్సిటీ చేయాల్సిందే. ఆ టైంలో ఇఫ్ యువర్ హార్ట్ రేట్ మీకు ఫీవర్ లేదు, ఏం లేదు, హార్ట్ రేట్ నార్మల్గానే ఉన్నాయి, బిలో 100 ఉన్నాయి, మీ సాచ్యురేషన్ 95 వరకు ఉన్నాయి, 95 పైన ఉన్నాయి, ఓకే యు ఆర్ సేఫ్, యూ కెన్ గో హోమ్. అండ్ అనదర్ 2 days అయిపోయినాక ఒకసారి మళ్ళీ చెక్ చేయించండి. ఫస్ట్. సెకండ్, ఇఫ్ యువర్ హార్ట్ రేట్ ఈజ్ మోర్ 130 అండ్ సాచ్యురేషన్ ఆల్సో మీకు 95 లోపల ఉంది, సో ఆ టైంలో 90 to 95 లోపల, సో 91, 92 ఆ టైంలో మీకు కంపల్సరీ మీ బాడీకి ఏమైనా న్యూమోనైటిస్, ఛాతీలో ఏమైనా న్యూమోనైటిస్ అయింది, మీ బాడీకి ఉన్న అది లంగ్స్లో కెపాసిటీ బాగా తగ్గిపోయింది. ఆ తగ్గిపోయినప్పుడు మీరు కంపల్సరీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఏమైనా వేరే ట్రీట్మెంట్ కానీ వాళ్ళ డాక్టర్ సజెషన్ తీసుకోవాల్సిందే. అప్పుడు ఉన్న మోడలిటీస్ అంటే అప్పుడు ఉన్న ఒకవేళ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా మీకు అవసరం పడవచ్చు. సెకండ్. థర్డ్ థింగ్, ఇప్పుడు 20 to 30 years ఏజ్ గ్రూప్ ఎందుకు నేను అంత స్ట్రెస్ చేస్తున్నా అంటే ఆ ఏజ్లో ఉన్న ఒకవేళ ఒబేసిటీ, నేను కూడా సో ఒబేసిటీ ఈజ్ అ మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ ది మార్టాలిటీ అంటే డెత్ రేట్. అంటే ఉన్న ఒబేసిటీ ఎవరికి ఉన్నాయి, వాళ్ళకి ఉన్న నార్మల్ ఎవరికి ఒబేసిటీ లేదు అని ఎవరికి సేమ్ ఏజ్ గ్రూప్ అని ఎవరికి ఒబేసిటీ ఉన్నాయి, ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదకరంగా సిమ్టమ్స్ వస్తున్నాయి. లైక్ న్యూమోనియా చాలా బాగా పెరుగుతున్నాయి, వాళ్ళకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ చాలా తగ్గిపోతున్నాయి, వాళ్ళకి ఆక్సిజన్ కొన్ని పేషెంట్కి అయితే వెంటిలేటర్ వరకు కూడా పోతున్నాయి పేషెంట్. సో ఒబేసిటీ ఈజ్ అ మెయిన్ థింగ్. సో ఎవరైనా ఒబేస్ ఉన్నా వాళ్ళు ముందు జాగ్రత్త ఉండని ఈ కరోనా సిచ్యువేషన్లో. ఫస్ట్. సెకండ్ థింగ్, సో ఇది అయింది 20 to 30 years ఏజ్ గ్రూప్లో. సో ఇంకొకటి వన్ మోర్ డౌట్ ఏమి, సపోజ్ 20 to 30 ఏజ్ గ్రూప్లో ఎవరికైనా సపోజ్ ఈ మధ్యలో కొంచెం డయాబెటీస్ కూడా చాలా తొందరగా వస్తున్నాయి కాబట్టి ఒకవేళ అప్పుడు ఆ టైంలో ఒక్కరికి ఏమైనా డయాబెటీస్ అట్లాంటి ఏమైనా ఉంటే వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకొని అన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సిందే. వాళ్ళకే బ్లడ్ టెస్ట్ అవసరం. దానిలో బ్లడ్ టెస్ట్లు ఏముంటాయి, డైమర్, సిరం ఫెరిటిన్, సిరం LDH,
సిఆర్పి, సిబిపి దానిలో మీ ఉన్న సిచ్యువేషన్ మీకు డాక్టర్కి అర్థమైపోతుంది. మీకు కూడా కొంచెం దాని నుంచి మీకు ముందు జాగ్రత్త, మీకు కొంచెం బెటర్మెంట్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏజ్ గ్రూప్ మనం చూద్దాం, 30 to 50 years ఏజ్ గ్రూప్. సో 30 to 50 years ఏజ్ గ్రూప్లో ఇప్పుడు ఉన్న మ్యాక్సిమం డెత్ ఈ ఏజ్ గ్రూప్లోనే అయింది. ఇప్పుడున్న న్యూ సెకండ్ వేవ్లో న్యూ మ్యూటేషన్ వల్ల 30 to 50 years ఏజ్ గ్రూప్లోనే ఎక్కువ అయిపోయింది. దాని రీజన్ ఏంటిదంటే, సో వాళ్ళు ఓన్గానే ట్యాబ్లెట్ తీసుకోవడం, డాక్టర్ దగ్గర 5-6 days సిమ్టమ్ అయిపోయినాక పోవడం, మళ్ళీ సాచురేషన్ పడిపోయినాక అక్కడ హాస్పిటల్లో వెళ్ళడం, దానివల్ల ఏమైతే హాస్పిటల్ పైన లోడ్ ఎక్కువ అయిపోయింది. దానిలో ఆక్సిజన్ బెడ్ దొరకట్లేదు. సో మెయిన్ రీజన్ ఇస్ దిస్. వాళ్ళు ఏం చేయాలి, ఇఫ్ దే హ్యావ్ అ సిమ్టమ్, అదే సిమ్టమ్ ఉన్నాయి అనుకోండి, జ్వరం, జలుబు, దగ్గు, సో దే విల్ వెయిట్ ఫర్ 2 days, హోమ్ మేడ్ రెమెడీస్. సేమ్ థర్డ్ డే డాక్టర్ దగ్గర వెళ్ళండి. ఉన్నాక అదే వాళ్ళ డాక్టర్ ఏమైనా సజెస్ట్ చేస్తే వాళ్ళ మాట వినేసి టెస్ట్ చేయడం, అదే సేమ్ ఆర్టీపీసీఆర్ లేదు, ఓన్లీ యాంటీజెన్. సో యాంటీజెన్ టెస్ట్ తీసుకోండి. ఆ తర్వాత ఇంకా 2 days ట్యాబ్లెట్ వాడండి. మళ్ళీ సేమ్ వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా ఎక్కువ వచ్చినా, ఏమైనా దగ్గు, బాగా ఆయాసం ఏమైనా వచ్చినా మళ్ళీ డాక్టర్ దగ్గర వెళ్ళి సాచురేషన్ చెక్ చేసుకోండి. అప్పుడు అవసరం ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ ప్లస్ హెచ్ఆర్సిటీ, చెస్ట్ది సిటీ స్కాన్ అదే చేసి మీకు స్కోరింగ్ వస్తుంది. దానిలో స్కోరింగ్ అనేది ఎట్లాంటి చెస్ట్ స్కాన్లో అందులో కోరాడ్స్ అనేది ఒకటి 2 ఉంటుంది. అందులో కోరాడ్స్ 5, కోరాడ్స్ 1, 2, 0, 3, 5 అండ్ 5, 6 వరకు ఉంటాయి. అని సిటీ సివియారిటీ ఇండెక్స్. సో సిటీ సివియారిటీ ఇండెక్స్ అంటే ఏంటిది, దానికి మ్యాక్సిమం అనేది 25 ఉంటాయి. 25 అంటే లంగ్స్లో ఉన్న 25 లోబ్స్ ఉంటాయి, చిన్నది. దానిలో ఉన్న ఇట్ ఈస్ సిటీ సివియారిటీ కూడా 5/25 ఉంటే మీకున్న ఆల్రెడీ 25 లోబ్స్లో, చెస్ట్లో ఉన్న లోబ్స్లో ఓన్లీ 5% లోబ్స్కి ఎఫెక్ట్ అయిపోయింది న్యూమోనైటిస్. సపోజ్ ఇది 15/25 అంటే 15 లోబ్స్ ఎఫెక్ట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. సెకండ్ థింగ్, వాళ్ళు 2 days ఆ పేషెంట్ 30 to 50 years ఉన్న పేషెంట్ 2 days ట్యాబ్లెట్ వేసుకున్నాడు. 2 days ట్యాబ్లెట్ తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళి టెస్ట్ పాజిటివ్ వచ్చింది. తర్వాత ఇప్పుడు సిమ్టమ్ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా దమ్ ఎక్కువ వస్తుంది. సేమ్ డాక్టర్ దగ్గర వెళ్ళాలి, వాళ్ళకి సాచురేషన్ చెక్ చేయాలి, వాళ్ళకి ఏమైనా సజెషన్ తీసి ఆ సజెషన్ తీసుకుని ముందుకు వెళ్ళాలి. సెకండ్ అంటే ఆర్టీపీసీఆర్ చేయడానికి మీరు ఎక్కువ ఫోర్స్ పెట్టకండి, ఏమైనా గవర్నమెంట్ కూడా ఎక్కడైనా. ఎందుకంటే దానికి రీజన్ చెప్తాను. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్స్ అయితే ఈ టైంలో రావడానికి మీకు అట్లీస్ట్ 2 days టైం పడుతుంది. సో ఆ 2 daysలో మీకు ఉన్న ఈ కొత్త వైరస్ అయితే చాలా ఇమ్మీడియట్గా ఫాస్ట్గానే సిమ్టమ్స్ చేస్తుంది, చాలా ఫాస్ట్. అంటే 24 hours పేషెంట్ సీరియస్ అవుతుంది. సో యాంటీజెన్ అని ఉన్న సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ దాంట్లో ఇప్పుడు మీకు ఏమున్నాయి అదే ముందు చేయాలి. ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ తీసుకొని మీకు ఎవరు కూడా ఏం చేయరు. సో ఆర్టీపీసీఆర్ ఓన్ సాటిస్ఫాక్షన్ అంతే. మీకు ఏమైనా రిపోర్ట్ మీకు ఉన్న ప్రాబ్లం ఉన్నప్పుడు చేయాలంటే హెచ్ఆర్సిటీ చేయించండి. ఫస్ట్ ఇది హెచ్ఆర్సిటీ చేస్తే మీకు ఉన్న లంగ్స్లో ఏమైనా న్యూమోనియా ఉందా లేదా అదే మాత్రం కన్ఫర్మ్గానే తెలిసిపోతుంది. సో 50 years ఎవరికి 30 to 50 yearsలో ఎవరికి షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఒకవేళ యాంటీజెన్ పాజిటివ్ వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు బ్లడ్ రిలేటెడ్ టెస్ట్ చేయాలి. లైక్ డైమర్, సీరం ఫెరాటిన్ అండ్ సీరం LDH, సిఆర్పి, సిబిపి కంపల్సరీ. అండ్ షుగర్ లెవెల్ నార్మల్గానే ఉంది. ఎందుకంటే ఆ షుగర్ లెవెల్ అండ్ సిఆర్పి చేస్తేనే వాళ్ళకి తెలిసిపోతే వాళ్ళకి ప్రాబ్లం ఏంటిది ఎక్కువ. అండ్ ఇఫ్ దేర్ సిమ్టమ్స్ ఆర్ నాట్ రిడ్యూస్డ్, మీకు సిమ్టమ్ తగ్గలేదంటే హెచ్ఆర్సిటీ తొందరగానే. వాళ్ళైతే ఈ పేషెంట్ లాగే ఇంకో 2 days వెయిట్ చేయడానికి అవసరం లేదు. దే కెన్ యూజ్ ఇట్ day by day 1. అండ్ వన్ మోర్ థింగ్, హెచ్ఆర్సిటీ మీకు సిమ్టమ్ వచ్చిన తర్వాత 5 days అయిపోయిన తర్వాతనే మీకు హెచ్ఆర్సిటీలో ఏమైనా దానిలో ఏమైనా రిజల్ట్ వస్తుంది. ఇఫ్ మీకు ఈరోజు వచ్చింది జలుబు, సెకండ్ డే మీరు పోయి హెచ్ఆర్సిటీ చేస్తే నార్మల్ వస్తుంది. ఆ నార్మల్ వస్తే మీరు మాకు లేదు కాబట్టి మీ సిమ్టమ్స్ అనేది మీకు ఉన్న హెచ్ఆర్సిటీలో ఉన్న అదే దానిలో చెస్ట్ రీడింగ్ అంటే 5 days అయిపోయినాకనే ఎఫెక్ట్ కనిపిస్తాయి. ముందు హెచ్ఆర్సిటీ చేస్తే మీకు ఏమైనా లాభం లేదు. అండ్ ఇఫ్ మీకు దగ్గు లేదు, మీకు దమ్ము లేదు, మీకున్న వీక్నెస్ లేదు, అప్పుడు కూడా హెచ్ఆర్సిటీ చేసి లాభం లేదు.
ఎందుకంటే అన్నెసెసరీలీ యు ఆర్ పుట్టింగ్ ప్రెషర్ ఆన్ ది సిస్టమ్ యాక్చువల్గానే. ఎందుకంటే డబ్బులు పోయినా సరే ఏమి, బట్ మీరు ఒక్కదాన్ని సిటీ స్కాన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ హాఫ్ అన్ అవర్. బట్ ఆ హాఫ్ అన్ అవర్లో వేరే ఏమైనా సీరియస్ పేషెంట్కి సిటీ స్కాన్ చేసుకుని వాళ్ళు చేయొచ్చు. సెకండ్, ఈ ఉన్న సిచ్యువేషన్ ఏం ప్రాబ్లం, ఈ ఆక్సిజన్ మీరు అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం, ఆక్సిజన్ తక్కువ ఉన్నాయి, ఇది వెంటిలేటర్ బెడ్స్ లేవు, ఇది అదే డాక్టర్స్ బెడ్స్ అవైలబుల్ లేదు, రెమెడీసివిర్ అవైలబుల్ లేదు, ఉన్న టోసిలిజుమాబ్ ఇంజెక్షన్ అవైలబుల్ లేదు. దానికి ఎందుకు అట్లా మనం చేస్తున్నాం, దానికి ప్రాబ్లమ్ ఈజ్ దాట్ యాక్చువల్లీ మీరు 5 days సిమ్టమ్ తీసుకొని ఇంటికాడ ఉన్నప్పుడు వాళ్ళ తర్వాత దమ్ పెరిగినప్పుడు మీరు హాస్పిటల్ పోతున్నాం, అప్పుడు టెస్ట్ చేయడానికి 24 hours అవుతుంది. ఒక్కొక్కసారి ఆర్టిఫిషియల్ టెస్ట్కి వెయిట్ చేస్తున్నాం. దాని మధ్యలో మీ ఆక్సిజన్ లెవెల్ బాగా పడిపోయి మీకు ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటున్నాయి. అప్పుడు ఆక్సిజన్ ఎక్కువ, మీలాగే అన్ని పేషెంట్స్ అట్లానే చేస్తున్నాయి కాబట్టి సో మ్యాక్సిమం లోడ్ హెల్త్ సిస్టమ్ పైన పడింది. సో ఉన్న ఆక్సిజన్ బెడ్స్ ఒక్కటి కూడా మ్యాక్సిమం ఆక్సిజన్ బెడ్స్ ఆర్ ఫుల్ యాక్చువల్లీ ఎవ్రీవేర్ ఇండియా ఈజ్ ఆక్సిజన్ బెడ్స్ ఫుల్. సో దానికి ఒక్కటే ఒక అందరికీ యూత్కి ఒక రిక్వెస్ట్ అనేది ఏంటిది, మీరు ఫస్ట్ థింగ్ యూ షుడ్ ఐసోలేట్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యువర్ సిమ్టమ్ ఉన్నప్పుడు ఐసోలేట్ చేయండి, ఇంట్లో కూడా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ముందు వైరస్ ఉన్నప్పుడు మీకు ఉన్న ఒక్క పేషెంట్ ఉన్న వాళ్ళు ఐసోలేట్ చేస్తే నెక్స్ట్ ఒక పేషెంట్ 2-3 రావచ్చు ఇంట్లో అట్లా పరిస్థితి ఉన్నాయి. ఇప్పుడు అట్లా లేదు, ఎందుకంటే ఇది ఇన్ఫెక్టివిటీ బాగా ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక ఇంట్లో ఉన్న 60% పాపులేషన్ కూడా ఇన్ఫెక్ట్ చేయొచ్చు. కాబట్టి అది కూడా సిమ్టమ్ బేస్డ్ చేయండి. ఎవరికి సిమ్టమ్ను వాళ్ళకి టెస్ట్, తర్వాత వాళ్ళకి ఫాలో అప్, ట్యాబ్లెట్స్, రికవర్ అయినప్పుడు ఏం చేయాలి అది చేయండి ఫస్ట్. సెకండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్, ఇది మన ఇండియాలో ఉన్న ఒకటే న్యూ లాస్ట్ వీకే చేసిండు. సో 18 years ప్లస్ ఎవరైనా ఉన్నాడు యూత్ అందరికీ వ్యాక్సిన్ ఇస్తామని గవర్నమెంట్ ప్రభుత్వం అని చెప్తుందో. వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ డిసిజన్ టిల్ నౌ ఇన్ కరోనా పీరియడ్. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న అట్లీస్ట్ 50% పాపులేషన్ యూతే. దోస్ ఆర్ 18 to 35 years ఏజ్, అది యూతే. సో ఆ యూతే బయట ఎక్కువ తిరుగుతుంది, యూతే బయట ఎక్కువ పని చేస్తుంది. ఇక్కడ ఏమైనా డిపార్ట్మెంట్లో కూడా యూతే ఉంటాయి, బికాస్ ద లిమిట్ ఇస్ దిస్. సో ఆ యూత్కి ఏం చేస్తున్నా అంటే వాళ్ళు ఇంకా ఉన్న వ్యాక్సిన్ తీసుకోండి, దయచేసి అందరు తీసుకోండి. తీసుకున్నాక ఇఫ్ యూ ఒక్కటే యూత్ ఇంజెక్షన్ తీసుకుంటే, వ్యాక్సిన్ తీసుకుంటే, హీ కెన్ సేవ్ మోర్ దెన్ 25 people's లైఫ్. బికాస్ మీరు అసిమ్టమాటిక్ ఉండొచ్చు కాబట్టి మీకు ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల అన్ని 25 members ఇన్ఫెక్షన్ అవుతుంది. ఆ 25 వాళ్ళు ఎన్ని మందికి ఎంత జనాలకి ఇన్ఫెక్ట్ చేయొచ్చు మనం అసలు చెప్పలేం పరిస్థితి. సో ఇఫ్ యూఆర్ ఇమ్యూనిటీలో ఉన్నో అప్పుడు అదే మీ అందరికీ ఇమ్యూన్ చేయొచ్చు. సో యూత్ చేతి మీదనే అన్నీ మనం కరోనా నుంచి బయటికి తీయాలని. అండ్ వన్ మోర్ థింగ్, విదిన్ 20 days వీ క్యాన్ విన్ దిస్ రేస్ కంపల్సరీ. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ మాస్క్ పెట్టాలి, ఎక్కువ జనాల్లో ఎక్కువ పోదు అని అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. యూత్ అందరికీ ఎడ్యుకేట్ చేయాలి అని ఉండాలి. సార్ అమ్మ ఎవ్రీథింగ్ లైక్ దిస్. సో పీపుల్ బయట కూడా కమ్యూనిటీ ప్రెజెన్స్ పెట్టేసి వాళ్ళకి చెప్పేసేయండి, అందరికీ కూడా మాస్క్ పెట్టండి, సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేయండి. ఎవరికి ఏమైనా సిమ్టమ్ వస్తే వాళ్ళకి ఐసోలేట్ చేయండి, శానిటైజర్ యూజ్ చేయండి, ఫుడ్ మంచి తినండి. సో ఇది చేసి వ్యాక్సిన్ ఉన్న కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ తీసుకోవచ్చు, ఏమైనా వ్యాక్సిన్ బెస్ట్ అని ఎన్ని రోజు వరకు పనిచేస్తుంది మీకు. అట్లా అంటే ఈ వ్యాక్సిన్ కన్నా ఇప్పుడు 5-6 years కూడా మీకు పనిచేస్తుంది. ఎవ్రీ వేవ్లో కూడా పని చేయొచ్చు వ్యాక్సిన్. అట్లా అదే వ్యాక్సిన్ది బ్యూటీ ఉన్నాయి. సో వ్యాక్సిన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మిరాకిల్ యాక్చువల్ ఇన్ ద వరల్డ్. సో అదే యూజ్ చేసి అందరికీ సహకారం చేయండి. ఉన్న సిచ్యువేషన్లో అయితే ఈ సిచ్యువేషన్లో అందరు హెల్తీగా, న్యూట్రిషియస్గా మంచి ఫుడ్ తీసుకోండి. అండ్ ఈ కరోనా తొందరగానే మన ఇండియా నుంచి వెళ్ళిపోవాలి. మనం ముందు ఉన్నట్లాగా హ్యాపీగా మాస్క్ లేకుండా అన్ని పని చేయాలని అట్లా కోరుతున్నాం. ఈరోజు అయితే హనుమాన్ జయంతి, హనుమాన్కి ఒకటే ప్రేయర్ చేస్తున్నాం. సో అట్లీస్ట్ ఇంకా 6 months లోపల అందరికీ మంచి ఉన్నట్టు చేయాలి.
in the ESM. Thank you so much.